అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. Ayat number 256. لا إكراه في الدين قد تبين الرشد من الغي فمن يكفر بالطاغوت ويؤمن بالله فقد استمسك بالعروة الوثقى لا انفصام لها والله سميع عليم. ఆయత్ నెంబర్ 256. ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు, సన్మార్గము అపమార్గము నుంచి ప్రస్ఫుటమయ్యింది. కనుక ఎవరైతే అల్లాహ్ తప్ప వేరితర ఆరాధ్యులను తాగూతును తిరస్కరించి అల్లాహ్ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు, అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్ సర్వము వినేవాడు, సర్వము తెలిసినవాడు. ఈ ఆయతు ఏ నేపథ్యంలో అవతరించిందనేది గమనించదగింది. అన్సార్ వర్గానికి చెందిన కొంతమంది యువకులు యూదులుగానో క్రైస్తవులుగానో మారిపోయారు. తరువాత కొంతకాలానికి వీళ్ళు ఇస్లాం స్వీకరించి యూదులుగానో క్రైస్తవులుగానో ఉన్న తమ నవతరాన్ని కూడా ఇస్లాం పుచ్చుకోమని బలవంతం చేయసాగారు. అప్పుడు ఈ దైవవాక్కు అవతరించింది. అవతరణ పూర్వరంగం దృష్ట్యా కొంతమంది విద్వాంసులు ఈ ఆయతుని కేవలం గ్రంథవహులను దృష్టిలో పెట్టుకుని వచ్చిందని అన్నారు. అంటే ముస్లిం రాజ్యంలో నివసించే గ్రంథవహులు గనక జిజియాను చెల్లిస్తూ ఉన్న పక్షంలో ఇస్లాం స్వీకరించండి అని వారిపై ఒత్తిడి తీసుకురావడం జరగదు. అయితే ఈ ఆయతు ఆదేశం దృష్ట్యా సర్వసాధారణమైనది. అంటే ఏ ఒక్కరిపై కూడా ఇస్లాం స్వీకరించండి అన్న ఒత్తిడి తీసుకురాబడదు. ఎందుకంటే అల్లాహ్ సన్మార్గాన్ని అపమార్గాన్ని కూడా స్పష్టంగా మన ముందు ఉంచాడు. అయితే మిథ్యావాదము మరియు షిర్క్ యొక్క దౌర్జన్యాన్ని పీడనను అరికట్టడానికి జిహాద్ ఉంది. బలాత్కారంతో దానికి ఎటువంటి సంబంధము లేదు. అల్లాహ్ ధర్మాన్ని ఆచరించడంలో దాని ప్రచార మార్గంలో అవరోధాలు సృష్టిస్తూ ఉంటే అట్టి అవరోధాలను తొలగించుకోవడానికి అనివార్య స్థితిలో కథన రంగం వైపుకు కదలడమే జిహాద్. ప్రతి వ్యక్తి తన ఇష్టపూర్వకంగా అంటే తన తిరస్కార వైఖరిపైనే నిలకడగా ఉండడానికి లేకపోతే మనస్ఫూర్తిగా ఇస్లాంలోనికి ప్రవేశించడానికి మార్గాన్ని సుగమం చెయ్యడమే జిహాద్ ధర్మయుద్ధం యొక్క అసలు లక్ష్యం. ఈ మార్గంలో అవరోధంగా నిలిచే శక్తుల్ని తాత్కాలికంగా మన్నించి వదిలివేసిన తరువాత అవి ఊరుకోవు. ఉండుండి అడ్డంకుల్ని సృష్టించడం, వేధించడం వంటి చేష్టలకు పాల్పడుతూనే ఉంటాయి. అందుకే అల్లాహ్ జిహాద్ను శాశ్వతమైన చర్యగా ఉంచాడు. ప్రళయదినం వరకు అది ఉంటుంది. జిహాద్ ప్రళయదినం వరకు ఉంటుంది అని హదీసులో ఉంది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుద్దూగా అవిశ్వాసులతో బహుదైవోపాసకులతో పోరాడారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: లా ఇలాహా ఇల్లల్లాహ్ మరియు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అనే విషయాన్ని ఒప్పుకునేదాకా జనులతో నేను పోరాడుతూనే ఉండాలని నాకు ఆదేశించబడింది. సహీ బుఖారీ కితాబుల్ ఈమాన్. అలాగే ధర్మభ్రష్టతకు పాల్పడిన వారికి విధించబడే శిక్షకు కూడా ఈ ఆయతు విరుద్ధం కాదు. ధర్మభ్రష్టుడైన వ్యక్తికి మరణశిక్ష ఉందంటే అది బలవంతంతో ముడిపడిన విషయం కాదు. పైగా అది ఇస్లాం రాజ్యం యొక్క సైద్ధాంతిక స్వరూపాన్ని కాపాడే చర్యలో భాగం. ఒక ముస్లిం రాజ్యంలో ఒక అవిశ్వాసికి తన అవిశ్వాసంపై నిలకడగా ఉండేందుకు అనుమతి ఇవ్వవచ్చు, కానీ ఒకసారి ఇస్లాంలోకి వచ్చిన మీదట మళ్ళీ దాని నుంచి తిరిగిపోవడానికి, ఇస్లాంపై తిరుగుబాటు చేయడానికి అనుమతి ఇవ్వబడదు. కాబట్టి ఇస్లాంలోనికి రాదలిచిన వాడు బాగా ఆలోచించి అన్నీ బేరీజు వేసుకుని మరీ రావాలి. ఈ విషయంలో దృఢంగా ఖచ్చితంగా వ్యవహరించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ వ్యవహారంలో గనక మెతక వైఖరి అవలంబిస్తే సైద్ధాంతిక చట్రమే కుప్ప కూలిపోతుంది. దాంతో దాని అనుయాయుల్లో సైద్ధాంతిక వ్యాఘాతం, గందరగోళ స్థితి ఏర్పడతాయి. ఈ అయోమయవస్థ ఇస్లామీయ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. తత్కారణంగా దేశంలో శాంతి భద్రతలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఏ విధంగానైతే మనిషికి జీవించే హక్కు ఉందని చెప్పి రాజ్యంలో హత్యాకాండను, దొంగతనాన్ని, వ్యభిచారాన్ని, దోపిడీని అనుమతించడం జరగదో అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ఒక ఇస్లామీ వ్యవస్థలో సైద్ధాంతిక తిరుగుబాటు, ఇర్తిదాద్కు కూడా అనుమతించడం జరగదు. లా ఇక్రాహ పరిధిలోకి రాదు.
ఒక రాజ్యంలో నరమేధాన్ని సృష్టించి ప్రజా జీవితాల్లో అరాచకాన్ని రేపే వారికి మరణదండన విధించడం ఎలా న్యాయమో, ఒక సైద్ధాంతిక సమాజంలో ధర్మభ్రష్టతకు పాల్పడి ప్రజల ధర్మపదాన్నే ప్రశ్నార్థకంగా నిలబెట్టిన వ్యక్తిని తుదముట్టించడం కూడా అలాగే న్యాయం. రాజ్యాన్ని అరాచక వ్యవస్థల నుండి కాపాడటం మొదట దాని లక్ష్యమైతే, రాజ్యంలోని సైద్ధాంతిక స్వభావ స్వరూపాలకు విఘాతం కలగకుండా జాగ్రత్త పడడం రెండో దాని లక్ష్యం. ఈ రెండు ఉద్దేశాలు ఒక రాజ్యం కోసం అనివార్యమే. ఈనాడు ముస్లిం దేశాలు ఈ రెండు ఉద్దేశాలు ఒక రాజ్యం కోసం అనివార్యమే. ఈనాడు ముస్లిం దేశాలు ఈ రెండు ఆశయాలను ఉపేక్షించినందుకు చెల్లించుకుంటున్న మూల్యం అంతా ఇంతా కాదు. వాటి దైనందిన సమస్యలకు, ఆందోళనాభరితమైన స్థితిగతులకు మూల కారణం ఇదే కదా.